గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఏం చేసినా చూస్తూ ఉండిపోయే రోజులు పోయాయి. తలెత్తుకొని నిలబడే పరిస్థితులు వచ్చేసాయి. చేతులు ముడుచుకొని కూర్చునే పని అసలే లేదు. కుయుక్తులను కట్ చేసేస్తాం, చెక్ పెట్టేలా ప్లానింగ్. ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలకు భారత్ ను చూస్తే ఇలాగే ఉంది. కొన్ని దేశాలు ఇండియాను తలుచుకుంటేనే భయపడిపోతున్నాయి. మన దేశం జోలికి రావాలంటే వాటికి వణుకు పుడుతున్నాయి. ఇప్పటిదాకా ఓ లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లుగా మారిన భారత్ వైఖరితో శత్రు దేశాలతో పాటు వాటి స్నేహిత దేశాలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇండియా ఆ పేరు భారత్ గా మారింది. కాదు కాదు, ప్రమాదకరంగా మారింది. మీ ఇంటికొచ్చి మిమ్మల్ని చంపేస్తుంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ రాయబారి అంతర్జాతీయ వేదికపై చెప్పిన మాటలివి. అవును, భారత్ గతంలో లాగా మొహమాటానికి పోవడం లేదు. ఏ అడుగు వేస్తే ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనకరమైన ఆలోచనలు చేయడం లేదు. అందరినీ ఒప్పించడానికో మెప్పించడానికో ప్రయత్నించడం లేదు. దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లిన నిస్సహాయ స్థితిలో మిగిలిపోవడం లేదు. అమెరికా అభ్యంతరాలను లెక్క చేయడం లేదు. చైనా బెదిరింపులకు తలొగ్గడం లేదు. ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం లేదు. దేశ ప్రయోజనాలే అంతిమ లక్ష్యం అన్న తరహాలో భారత్ వ్యవహరిస్తోంది. ముప్పులను ముందే పసిగడుతుంది. కుట్రలను ఛేదిస్తుంది. కుతంత్రాలు చేసే వాళ్లను తరిమి కొట్టడం చేస్తోంది. దేశానికి వీసమెత్తు నష్టానికి ప్రయత్నించిన వెంటనే అప్రమత్తమవుతుంది. శత్రువు గుండెల్లోకి నేరుగా బుల్లెట్ దించుతోంది. భారత్ శాంతియుత దేశం మాత్రమే కాదని, భంగం కలిగించే వారిని చీల్చి చెండాడడంలో ఏ పరిస్థితిలో వెనకాడదని రుజువు చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అంతర్జాతీయ వేదికలపై భారత్ సౌమ్యమైన దేశంగా పేరుంది. ఇతర దేశాల ఘర్షణలు, గొడవల జోలికి పోదు. కొన్ని దేశాలకు అనుకూలంగా, కొన్ని దేశాలతో కక్షపూరితంగా వ్యవహరించడం అస్సలు చేయలేదు. విదేశాంగ విధానంలో అలీన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. ప్రచండ యుద్ధ కాలంలో అటు అమెరికాకు, ఇటు సోవియట్ యూనియన్ కు సమాన దూరంగా నిలిచింది. అదే క్రమంలో అనేక దేశాలతో సమాన సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చింది. వాణిజ్య, ఆయుధ ఒప్పందాలతో ముందుకు సాగింది. స్వతంత్ర విదేశాంగ విధానానికే మొగ్గు చూపింది. అయితే భారత వ్యవహారం శైలిపై ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నప్పటికీ అనేక విషయాల్లో మెతక వైఖరి అవలంబిస్తుందని, పాకిస్తాన్ తప్పులు చేస్తుందని అంతర్జాతీయంగా నిరూపించలేకపోయిందని, పాకిస్తాన్ కేంద్రంగా భారత్ పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టలేకపోయిందని, పాకిస్తాన్కు అమెరికా, చైనా అండగా ఉండడాన్ని అడ్డుకోలేకపోయిందని విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పటి భారత వ్యవహార శైలి చూస్తే గత లెక్కలు మారాయి. పాకిస్తాన్ భూభాగం ఉగ్రవాదానికి ఏ స్థాయిలో ఊతమిస్తుందో, అంతర్జాతీయ ఉగ్రవాదుల కేంద్రంగా పాకిస్తాన్ ఎలా మారిందో, ఆ నేలపై ఎన్నెన్ని ఆకృత్యాలు జరుగుతున్నాయో, భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి దురాఘాతాలకు దాయాది దేశం కుట్రలను అంతర్జాతీయ వేదికలపై భారత్ పదే పదే చెబుతూ వచ్చింది. భారత్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు పాకిస్తాన్ అధికారులకు చేత కావడం లేదు. అలాగే పొరుగు దేశం చైనా కుయుక్తులను తిప్పికొడుతుంది. గాల్వాన్ ఘర్షణ మరింత ముదిరి యుద్ధ పరిస్థితులకు దారి తీయకుండా ఉండడానికి కారణం చైనా సైన్యాన్ని తరిమి కొట్టడమే. ఆ ఘర్షణలో ఎంతమంది సైనికులు మరణించారో చైనా బహిరంగంగా ప్రకటించలేకపోయింది. ఓవైపు చర్చలు, మరోవైపు రెచ్చగొట్టేలా చైనా తీరును పలుమార్లు ఎండగట్టింది. భారత్ చైనా ఘర్షణలో అమెరికా మన దేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ గురించి చైనా మాట్లాడినప్పుడల్లా గట్టిగా బదిలిచి డ్రాగన్ దేశం నోరు మూయించింది. భారత్ విదేశాంగ స్వతంత్ర విధానం ఎలాంటిదో తెలియజెప్పిన మరో సందర్భం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధంలో అమెరికా మిత్ర దేశాలన్నీ రష్యాను తప్పుబట్టాయి. కొన్నేళ్లుగా అమెరికా భారత్ మధ్య స్నేహ బంధం ఉంది. దీంతో రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించాలని అగ్రరాజ్యం ఒత్తిడి తెచ్చింది. అయితే రష్యా దేశంతో ఉన్న చిరకాల స్నేహంతో
అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదు. ఐక్యరాజ్య సమితి ఓటింగ్ సమయంలో తటస్థంగా ఉండిపోయింది. అలాగే అమెరికా రష్యా దేశం నుంచి ఎవరు చమురు కొనకుండా కట్టడి చేసింది. ఆ సమయంలో భారత్ మరింత నిర్భయంగా వ్యవహరించింది. దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భావించింది. అమెరికాను ఎదిరించి రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా, చమురు ఇబ్బందులు ఎదురు పడకుండా చర్యలు తీసుకుంది. ఇక ఏం చేయలేని అమెరికా రష్యా నుంచి ఎన్నడూ లేని విధంగా భారత్ చమురు కొనుగోలు చేస్తుందని తెలిసినా తన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంది. యుద్ధం విషయంలో భారత్ స్టాండ్ ను పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ప్రశంసించారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి ఇమ్రాన్ రష్యాలో పర్యటిస్తున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకించలేదు. ఇదే అమెరికాకు ఆగ్రహం తెప్పించిందని, తనను పదవి నుంచి దింపేసేలా అమెరికా కుట్ర చేసిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించినందునే తాను పదవి కోల్పోయానని చెప్పారు. ఇక తాజా పరిణామాలను గమనిస్తే ఇరాన్తో భారత్ కుదుర్చుకున్న చాబహార్ పోర్ట్ టెర్మినల్ నిర్వహణ ఒప్పందాన్ని కూడా చర్చించుకోవాల్సిన తరుణం. ఈ దీర్ఘకాలిక ఒప్పందాన్ని అడ్డుకునేందుకు చైనా చేయని కుతంత్రం లేదు. కానీ డ్రాగన్ కుట్రలను భారత్ వమ్ము చేసింది. అగ్రరాజ్యం అమెరికా అభ్యంతరాలను కూడా పక్కన పెట్టేసింది. విదేశీ పోర్టుకు సంబంధించి కీలక ఒప్పందం చేసుకుంది. తాము ఇరాన్కు విధించిన ఆంక్షల పరిధిలోకి వస్తారని అమెరికా హెచ్చరికలకు భారత్ ధీటైన జవాబిచ్చింది. ఇరాన్ భారత్ ఒప్పందం దీర్ఘకాలానికి సంబంధించిందని, సంకుచిత భావనతో చూడొద్దని వ్యాఖ్యానించింది. ఎవరేమనుకున్నా పట్టించుకోబోనని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదని, బెదిరింపులకు తలొగ్గేదే లేదని తేల్చి చెప్పింది. భారత్ పై శత్రుత్వం ప్రయోజనాల కోసమో అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గో కొన్ని దేశాలు మనపై కుట్రలు పన్నుతున్నాయి. భారత్కు కీడు కలిగించే దేశాలకు ఆశ్రయం ఇస్తున్నాయి. మనకు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతుంటే ఆయా దేశాలు చూస్తూనే ఊరుకున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ స్వయంగా ఉసిగొలుపుతున్నాయి. ఇంటెలిజెన్స్, ఇతర నిఘా వర్గాల ద్వారా, అంతర్జాతీయంగానూ స్వార్థ గూఢాచారుల ద్వారా సర్వం తెలిసిన గతంలో భారత్ మిన్నగుండిపోవాల్సిన పరిస్థితి. కానీ భారత్ ఇప్పుడలా నిర్వేదంగా ఉండిపోవడం లేదు. భారత్కు హాని తలపెట్టాలన్న ఆలోచన వచ్చేలోపు శత్రువులను మొట్టుబెడుతోంది. శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఉండడమే కాదు, దేశ విస్తృత ప్రయోజనాల కోసం దేనికైనా వెనుకాడబోనని తెగేసి చెబుతోంది, చేసి చూపిస్తుంది. యుద్ధ పరిస్థితులు సృష్టించైనా, మరో అడుగు ముందుకేసి యుద్ధం చేసైనా అనుకుంది సాధించే పట్టుదలతో ఉంది. మనతో శత్రుత్వం ఉన్న పాకిస్తాన్, చైనాలే కాదు, స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ మన వెనకే గోతులు తీసే అమెరికా, కెనడా వంటి దేశాలను ఊరికే వదిలిపెట్టడం లేదు. అందరి అంతరంగ వ్యవహారాల్లో తలదూరుస్తూ ప్రపంచానికి నీతి సూత్రాలు వల్లించే అమెరికా అసలు వైఖరిని భారత్ ఎండగడుతుంది. అందుకే కొన్ని అగ్రరాజ్యం పత్రికలు భారత్ పై విషం చిమ్ముతున్నాయి. భారత్ వైఖరిని పదే పదే ప్రశ్నించడం ద్వారా, ఆరోపణలు చేయడం ద్వారా మనపై ఒత్తిడి పెంచాలన్న అమెరికా వ్యూహాలను ఎదురుదాడితో తిప్పికొడుతోంది. ఎదురే లేదన్నట్లుగా భారత్ సాగిపోతున్న తీరు పాకిస్తాన్, చైనా, అమెరికా వంటి దేశాలకు నచ్చడం లేదు. భారత్ అనుకువగా ఉండాలని ఆయా దేశాలు అనుకుంటున్నాయి. అది జరగకపోవడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన విధానము, వాటిని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత రాయబారి మునీర్ అక్రమ్ ప్రస్తావించిన విధానము దీనికి నిదర్శనం. భారత్ శత్రువులకు కూడా తాను మోదీనని, ఇది కొత్త ఇండియా అని తెలుసని, కొత్త ఇండియా మీ ఇంటికొచ్చి శత్రువులను చంపేస్తుందని ప్రధాని మోదీ అన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ వ్యాఖ్యలనే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తానీ రాయబారి ప్రస్తావించారు. భద్రతా మండలి సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. పనిలో పనిగా పాకిస్తాన్ వక్రబుద్ధికి పని పెడుతూ తమకు తోచిన విధంగా ఆరోపించారు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా
పాకిస్తాన్లో భారత్ హత్యలకు పాల్పడుతుందని, ఇది ఒక పాకిస్తాన్కే పరిమితం కాలేదని, రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించడం కెనడాలోనూ జరిగిందని, అమెరికా దేశంతో పాటు ఇతర కంట్రీస్ లో ఈ ప్రయత్నాలు జరిగాయని మునీర్ ఆరోపించారు. కొత్త ఇండియా ప్రమాదకరంగా మారిందని, అభద్రతను పెంచి పోషిస్తుందని అన్నారు. వాషింగ్టన్ పోస్ట్ తో పాటు బ్రిటిష్ పత్రిక గార్డియన్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. విదేశీ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను అంతమొందించడమే విస్తృత లక్ష్యమని, అందులో భాగంగానే పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి వ్యక్తులను హతమారుస్తుందని గార్డియన్ ఆరోపించింది. ఇలాంటి హత్యలు 2023లో జరిగాయని, 15 మంది అనుమానాస్పద మరణాల్లో భారత్ ప్రమేయం ఉందని కూడా వ్రాసారు. అతి దగ్గర నుంచి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారని ఆరోపించారు. భారత్ పై ఇటీవల కొన్ని దేశాలు తమ భూభాగంలోకి ప్రవేశించి కొందరిని హత్యలు చేస్తుందని ఆరోపణలు చేశాయి. భారత్ ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యారు. ఈ హత్యలో భారత ప్రమేయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కొన్ని నెలల క్రితం ఆరోపణలు చేశారు. అయితే భారత్ ఖండించింది. ఉద్దేశపూరితంగా ఆరోపిస్తున్నట్లు మండిపడింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తర్వాత అవి సద్దుమణిగాయి. అలాగే అమెరికా కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. ఏర్పాటువాది గురుపత్వంత్ సింగ్ హత్యలో ఓ ప్రభుత్వ ఉద్యోగి సహా 2 భారతీయులు పన్నాగం పన్నారని అమెరికా ఆరోపించింది. అయితే భారత్ తోసిపుచ్చింది. శత్రు దేశాలను భారత్ ఓ కంట కనిపెడుతోంది. అలాగే తోక జాడించే దేశాలను నయానో భయానో దారికి తెచ్చుకుంటుంది. మన దేశం నుంచి వెళ్లే పర్యాటకులపై ఆధారపడి చైనా చెప్పినట్లు ఆడే మారిషస్ కు లక్షద్వీప్ పర్యటనతో మోదీ చెక్ పెట్టారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించిన వెంటనే మారిషస్ ఉలిక్కిపడింది. అక్కసు వెళ్లగక్కింది. దీంతో బాయ్కట్ మారిషస్ అంటూ ఇండియన్స్ చేసిన సోషల్ మీడియా ఉద్యమం ఆ దేశానికి వణుకు పుట్టించింది. ఏకంగా మారిషస్ మాజీ ప్రధాని భారత్ కు క్షమాపణ చెప్పే పరిస్థితి ఏర్పడింది. పర్యాటకులు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మారిషస్ ప్రభుత్వం చేసిన తప్పును తెలుసుకొని దారికొచ్చింది. అలాగే పాకిస్తాన్ విషయంలోనూ భారత్ ఖరాఖండిగా వ్యవహరిస్తోంది. పుల్వామా ఉగ్రదాడికి సర్జికల్ స్ట్రైక్ తో బదులిచ్చింది. చర్చలతో పని లేకుండా ఫైటర్ పైలట్ అభిమన్యు వర్ధన్ ను పాకిస్తాన్ తనంతట తాను విడిచిపెట్టేలా చేసింది. నిజానికి ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందని అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని అంగీకరించదు. అమెరికా, చైనా ఈ విషయం తెలిసినా తెలియనట్లు నటిస్తుంటాయి. అందుకే భారత్ తన పని తాను చేసుకుపోతోంది. భారత్ ప్రత్యర్థులు, ఉగ్రవాదులు పాకిస్తాన్లో వరుసగా హత్యకు గురవుతున్నారు. ఇదే పాక్ ప్రతినిధి మునీర్ అక్కసు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో భారత్ చేస్తున్న ప్రకటనలు ఆ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ పీఓకే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ పాలకులకు, ఆర్మీకి తెలియడం లేదు. భారత్ ఎదురులేని స్థితిలో ఉంది. మన విదేశాంగ విధానం, శత్రువులను సంహరించే విధానం, ప్రత్యర్థుల కట్టడిపై ప్రధాని మోదీ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం భారత్ లిఖిత పత్రాలు పంపే స్థితిలో లేదని, ఉగ్రవాదులను వారి సొంత గడ్డపై తిప్పికొట్టే పరిస్థితిలో ఉందని ఎన్నికల ప్రచార సభల్లో చెబుతున్నారు. మొత్తంగా దేశ ప్రయోజనాలను పరిరక్షించుకుంటూ శత్రు దేశాలకు బుద్ధి చెబుతూ అంతర్జాతీయంగా బలీయమైన శక్తిగా ఎదుగుతుంది భారత్.